కాలేజీలో అడుగుపెట్టిన రోజే సువార్త ప్రకటన జరిగింది. 2 చేతులు తలలో చెప్దాం గట్టిగా. ఎవరికి సువార్త అందిందో తెలుసా? నన్ను ర్యాగింగ్ చేయడానికి వచ్చిన టీంకు సువార్త అందింది. మా కాలేజీలో 50 మంది స్టూడెంట్స్ ఉంటే 49 మంది ర్యాగింగ్ చేయబడ్డారు, ఒక నేను తప్ప. చప్పలు కొడితే మాయపరుస్తాం. హల్లెలూయా. నన్ను ర్యాగింగ్ చేయడానికి వచ్చినటువంటి వాడు వణుకుతున్నాడు ర్యాగింగ్ చేయకుండా. నేను అబద్ధం చెప్పట్లేదు. దేవుని సన్నిధిలో ముగ్గురు, ఒక బయట 20 మంది ఎదురు చూస్తున్నారు, ఒక ముగ్గురు నన్ను ర్యాగింగ్ చేద్దామని తీసుకొని పోతున్నారు. నేను వారితో మాట్లాడుతుండగానే అందులో ఒకడు వణకడం ప్రారంభించాడు. నిన్ను చూస్తా ఉంటే నాకు ర్యాగింగ్ చేయాలనిపించట్లేదు అని చెప్పి అక్కడ నన్ను ర్యాగింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ దగ్గర తీసుకొని పోయి ఏమని పరిచయం చేస్తాడు తెలుసా? ఈయన మా కజిన్, ఈయన ఎవరు ర్యాగింగ్ చేయొద్దని చెప్పేసి వాళ్ళకి పరిచయం చేస్తున్నాడు. చప్పలు కొడుతున్న మాయపరుస్తాం. నువ్వు ర్యాగింగ్ చేస్తా అని తీసుకొచ్చావు కదా, కజిన్ అంటున్నావు ఏంటంటే ఆయన ఏమన్నాడో తెలుసా? మేము మాట్లాడుకుంటా అంటే మాకు అర్థమైంది ఈయన మా బంధువు